నాగుల చవితి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పుట్టలో పాలు పోయిందే, పొట్టలో పాలు కూడా పొయ్యరు అని మనకి ప్రాశస్త్యం. దానివల్ల మనకుండే కుజదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు, పితృశాపాలు, సర్పశాపాలు తొలగుతాయని ప్రాశస్త్యం. సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, దంపతి అన్యోన్యత, అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు అని మనందరి నమ్మిక, విశ్వాసం. అవి జరిగి తీరతాయి. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా చిమ్మిలి నైవేద్యం పెట్టండి, చనివిడి వడపప్పు పానకం నైవేద్యం పెట్టండి. ఈ శివారాధన ఖచ్చితంగా చేయాలి అని. ఆలయాలకు వెళితే చాలా చోట్ల శివారాధన చేసుకునే అవకాశం మనకు ఉండదు. చాలామంది ఇంట్లోనే శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ పూజ కానీ చేసుకోవాలి అనుకుంటారు. కారణం ఏంటంటే కనుక శివారాధన చేయడం ఒక యోగం. శివారాధన చేయందే కార్తీక మాసంలో కనీసం మంచిలు కూడా తాకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎంచేత శివారాధన చేయడం అనేది ఒక అదృష్టము, యోగముగా భావించి చేయాలి. ఎంచేతనంటే కనుక శివారాధన చేయడం వల్ల మనకి బోలాశంకరుడు ఎటువంటి వరాన్నైనా కురిపిస్తాడు. అలాగే కృతజ్ఞతగా శివారాధన చేయాలి. ఎంచేత ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆరాధన చేసుకోవడానికి వీలుగా మీకు శివ పూజ ఎలా చేసుకోవాలో, శివాభిషేకం ఎలా చేసుకోవాలో మీకు వీడియోలు తయారు చేయడం జరిగింది. ఆ వీడియోల కింద లింకులు ఉన్నాయి, కింద చూడండి. తెలుగులో శివాభిషేకం చేసుకునే విధానం, లేదా రుద్రాభిషేకం చేసుకునే విధానం, శివ పూజ చేసుకునే విధానం అనే లింకులు కనపడుతున్నాయి, చూసారా? ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు పూర్తి వీడియోలు వస్తాయి. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని చక్కగా ఇంట్లో శివారాధన చేసుకుని శివానుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కొంచెం లైక్ చేయమని కోరుకుంటూ స్వస్తి.